హాయ్ అండి. వెల్కమ్ టు సఫూరా సుల్తాన్ క్రియేషన్స్. ఈరోజు తహారీ విత్ ఎగ్ మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తానండి. ఫస్ట్ అయితే 2 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టానండి. తర్వాత మసాలాలు తీసుకున్నాను, హోల్ మసాలాలన్నీ. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి తీసుకుని ఒక దాంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నూనె, నెయ్యి వేసి ఒక దాంట్లో స్టవ్ వెలిగించి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, హోల్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మంచిగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే ఇది మనకి తహారీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే ఇందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి, పెద్ద గ్లాసులతో. తర్వాత దీన్ని మంచిగా నీళ్ళు వేసుకుని మంచిగా కలిపాను. కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ వేసాను, రుచికి తగినంత. మీ ఇష్టం, మీరు వేసుకునే విధానాన్ని బట్టి వేసుకోండి. తర్వాత నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేశానండి. ఇదైతే బాయిల్ అయిందండి. మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు నేను నానబెట్టాను కదండి బియ్యాన్ని, అవి ఇందులో వేసి మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టి ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టానండి. పెట్టిన తర్వాత అయితే నెయ్యి వేసి మన తహారీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాని మీద నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్ మసాలా కర్రీకి ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మిక్సీ వేయడానికి ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయల్ని, టమాటాలని వేరువేరుగా మిక్సీ చేసుకున్నానండి. ఇదైతే పక్కన పెట్టుకున్నాను మిక్సీ చేసుకుని. టమాటా ప్యూరీ అలాగే ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఒక కడాయిలో. ఇప్పుడు కడాయి నుంచి ఎగ్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, హోల్ మసాలాలు, ఇలాచీ, చెక్క, ఇంకా లవంగాలు 2 వేసుకుని ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేయాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేయండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసుకుని కాసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేయండి.